శ్రీ గురుభ్యో నమః హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః హరి ఓం. శ్రీ మహాసరస్వత్యై నమః హరి ఓం. ఈ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణము కలియుగము ప్రారంభమై ఇప్పటికీ 5126 సంవత్సరములు. అందులో విక్రమార్క శకము 2082 సంవత్సరాలు, శాలివాహన శకము 1947 సంవత్సరాలు, శంకరాచార్యాబ్దములు 2097, రామానుజాబ్దములు 1008 సంవత్సరములు, క్రీస్తు శకము 2025-26, హిజరీ శకము 1446-47, ప్రభవాది సంవత్సరములలో 38 సంవత్సరములు. ఈ సంవత్సరము పేరు విశ్వావసునామ సంవత్సరము. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమకర్ణ్యతాం. ఆయుర్వృద్ధిదముత్తమం. ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉత్తమమైనటువంటి కార్యక్రమము, ఆయుష్ను వృద్ధి పొందేటువంటిది, సంతానాన్ని కలిగించేటువంటిది, సంతానానికి సంపత్ప్రదము, ఒక ఐశ్వర్యాన్ని పెంపొందించేటువంటిది. నానా కర్మ సుసాధనం. మనం చేసేటువంటి అన్ని పనులను కూడా మరి సుకరంగా సాధించి పెట్టేటువంటిది అయినటువంటి పంచాంగాన్ని ఈ ఉగాది రోజు వినడం అనేటువంటిది మన సాంప్రదాయము. ఇందులో పంచాంగం అంటే 5 అంశములు ఉన్నాయి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములైనటువంటివి. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్తరతే పాపం యోగాత్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం శుభప్రదం. ఈ పంచాంగం అనేటువంటిది ఇలా చెప్పినారు. తిథేశ్చ శ్రియమాప్నోతి. మంచి తిథి రోజు మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటే మనకు ఐశ్వర్యం పెరుగుతుంది. వారాద ఆయుష్యవర్ధనం. మంచి వారం రోజు పనులు చేసినట్టయితే మనకు ఆయుష్యాన్ని పెంపొందిస్తుంది. నక్షత్రాధరతే పాపం. మంచి నక్షత్రంలో కార్యక్రమాలు నిర్వర్తించుకుంటే మన యొక్క పాపాలను నశింపజేస్తాయి. యోగాద్రోగ నివారణం. యోగం అనేటువంటిది మనకు మరి ఆరోగ్యాన్ని కలిగించేటువంటిది. కరణాత్ కార్యసిద్ధిశ్చ. మంచి కరణంలో ఈ కార్యక్రమాన్ని చేసుకున్నట్టయితే మనకు కార్యసిద్ధి కలుగుతుందని చెప్పేసి శాస్త్రం చెబుతున్నది. కాబట్టి ఈ పంచాంగమును మనం శ్రవణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ విశ్వావసు నామ సంవత్సరం, ఈ విశ్వావసు నామ సంవత్సరానికి నవనాయకులు ఉంటారు. వాళ్ళ శుభగ్రహాలు పాపగ్రహాలు అని కొందరు ఉంటారు. వాళ్ళు ఈ నవనాయకుల యొక్క పదవులు పాపగ్రహాలకు 6 లభించినాయి, శుభగ్రహాలకు 3 లభించినాయి. కాబట్టి దాన్ని బట్టి ఈ సంవత్సరం ఫలితం ఉంటుంది. ఇందులో రాజు సూర్యుడు. సూర్యుడు రాజు కావడం వలన శస్త్రముల భయము, చోరుల భయము, రోగముల భయము, అగ్నిబాధలు ఎక్కువగా ఉంటాయి. రాజులకు మంత్రులకు పరస్పర వైరభావం కలిగి ఉంటుంది. నూతన పరిశ్రమలు వెలుస్తాయి. మరి కార్ల ఉత్పత్తి పెరుగుతుంది. పశువులు, గొర్రెలు, కోళ్ల పెంపకం ఇటువంటివి వృద్ధి చెందుతాయి. పాడి వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. మరి సంవత్సరం మంత్రి చంద్రుడు. చంద్రుడు మంత్రి కావడం వల్ల మంచి వర్షములు, పంటలు బాగా ఉంటాయి. మరి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, అలంకార సామగ్రి ఎగుమతులు బాగా జరుగుతాయి. వృక్షములు బాగా ఫలిస్తాయి. పండ్ల ఉత్పత్తి బాగా ఉంటుంది. ఈ సంవత్సరం సైన్యాధిపతి సూర్యుడు.
ఈయన సైన్యాధిపతి కావడం వలన సైన్యం సమర్థవంతంగా బలోపేతంగా ఉంటుంది, యుద్ధంలో విజయం లభిస్తుంది, మరి కొత్త ఆయుధాల తయారీ కూడా జరుగుతుంది. సస్యాధిపతి బృహస్పతి కావడం వలన మరి పంటలు ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా ఉంటుంది, ఆహార ధాన్యములు నిల్వలు పెరుగుతాయి, శనగలు, గోధుమలు, మిర్చి, ధనియాలు విశేషంగా పండి ఎగుమతులు బాగా జరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలు కూడా వృద్ధి చెందుతాయి. బంగారు ధరలు, వెండి ధరలు మాత్రం హెచ్చుతగ్గులుగా ఉంటాయి. ధాన్యాధిపతి ఈ సంవత్సరం కుజుడు ధాన్యాధిపతి కావడం వలన ముళ్ళున్నటువంటి ధాన్యములు, సన్నధాన్యం, ఎర్ర నేలలు, మరి మెట్ట పంటలు బాగా పండుతాయి. వేరుశనగ, కంది, మిర్చి, కంద, పెండలం మొదలైనటువంటి దుంపలు, జొన్నలు మొదలైనటువంటి పంటలు బాగా పండుతాయి. రాగి, పగడము, కస్తూరి వీటి ధరలు బాగా ఎక్కువగా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉంటాయని చెప్పబడుతుంది. అర్ఘాధిపతి సూర్యుడు కావడం వలన ధరలు విపరీతంగా పెరుగుతాయి. సినీ పరిశ్రమల మాత్రం బాగుంటుంది. పశుగణాభివృద్ధి జరుగుతుంది. పాడి పరిశ్రమ, ఎలక్ట్రానిక్, విద్యుత్ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందుతాయి. మేఘాధిపతి సూర్యుడు కావడం వలన మేఘములు ఖండఖండములుగా వర్షిస్తాయి. కొన్ని చోట్ల అతివృష్టి, కొన్ని చోట్ల అనావృష్టి సంభవించవచ్చు. ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. కందులు, వేరుశనగలు, గోధుమలు, ఎర్రధాన్యము బాగా ఫలిస్తుంది. కొన్ని చోట్ల వర్షములు ఆలస్యం కావచ్చు. రసాధిపతి శని దేశంలో అరాజక శక్తులు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. భయానక పరిస్థితులు, సంఘటనలు జరిగే అవకాశం ఉంది. నల్ల భూములు, నల్ల ధాన్యాలు వృద్ధి చెందుతాయి. నువ్వులు, మినుములు, ఉలవలు, నల్ల పెసలు బాగా ఫలిస్తాయి. నీరసాధిపతి బుధుడు మరి పచ్చల ధర పెరుగుతుంది. ఇప్ప చెట్లు, ఇప్ప పువ్వులు బాగా ఫలిస్తాయి. మరి చింతపండు, పంచదార, బెల్లము అధికంగా దిగుబడి కలుగుతుంది. బంగారు, వెండి, రాగి, పాదరసము ఇటువంటి వస్తువుల ధరలు పెరుగుతాయి. నూతన పరిశ్రమల అభివృద్ధి జరుగుతుంది. ఈ సంవత్సరంలో మరి సంక్రాంతి పురుషుడు 2026 జనవరి 15వ తేదీ వరాహ వాహనం పంది మీద ప్రయాణం చేస్తాడు. మరి ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తాడు కాబట్టి ఉత్తర దిక్కుకు మంచిది కాదు. ఈ సంవత్సరంలో చంద్రగ్రహణాలు 2 మనకు కనిపిస్తాయి. అందులో 7/9/2025 భాద్రపద శుక్ల పౌర్ణిమ ఆదివారము రాత్రి 9:56 నుండి 1:26 లోపల చంద్రగ్రహణము. 7/3/2026 ఫాల్గుణ శుక్ల పూర్ణిమ మంగళవారము మధ్యాహ్నము 3:19 నుండి 6:46 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఇది మనకు సూర్యాస్తమయం అయిన తర్వాత 47 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో చిన్న కర్తరి మే నెల 4వ తేదీ నుండి చిన్న కర్తరి ప్రారంభమవుతుంది. మరి పెద్ద కర్తరి అనేటువంటిది మే నెల 11వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఈ కర్తరి దోషము 28/5/2025 వరకు ఉంటుంది. ఈ సంవత్సరంలో గురుమూఢము 11/6/2025 తేదీ బుధవారం నుండి 12/7/2025 తేదీ శనివారం వరకు ఉంటుంది. శుక్రమూఢము 26/11/2025 తేదీ శుక్రవారం నుండి 14/2/2026 తేదీ శనివారం వరకు ఉంటుంది. ఈ సంవత్సరంలో ఆర్ద్ర కార్తె జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆదివారం పగలు సమయంలో ఆర్ద్ర కార్తెలో సూర్యుడు ప్రవేశించినాడు కాబట్టి పశువులకు నాశనము, పంటలకు కూడా అరిష్టము జరుగుతుంది.
ఈ సంవత్సరంలో 2 కుంచముల వర్షము, అందులో 10 భాగములు సముద్రముల మీద, 7 భాగములు పర్వతముల మీద, 2 భాగములు భూమి మీద వర్షిస్తుంది. 16 వీసముల పంటలో 8 వీసముల పంట మనకు చేతికి అందుతుంది. ఇది ఈ విశ్వావసునామ సంవత్సరం యొక్క ఫలితాంశములు. ఈరోజు ఏరువాకకు వెళ్ళేటువంటి వాళ్ళు శకునము. మరి ఊరికి ఉత్తరంగా ఉన్నటువంటి పొలంలోకి వెళ్తే మంచిది. దక్షిణ గట్టి నుంచి ఉత్తరముగా ముందు వెళ్ళి తరువాత పరమడికి తిరగకుండా తూర్పు వైపుకు తిరగాలి. ఇది శుభప్రదమైనటువంటిది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. లోకోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం.